వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ చెప్పినట్టుగానే మనకి గోల్డ్ మీద ఇంపోర్ట్ డ్యూటీని డబుల్ చేశారండి. ప్రజెంట్ 9.2% ఉంటే దాన్ని 18.4%కి ఇంక్రీజ్ చేశారు. గోల్డ్ని మనం ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు అదర్ కంట్రీస్ నుంచి మనం గోల్డ్ ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటామండి. ఈ మెటల్ని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఇంపోర్ట్ డ్యూటీని లెవీ చేయటం వల్ల ఆ గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. గోల్డ్ ప్రైస్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో ప్రజలు దాన్ని చీప్గా వచ్చిందనుకోండి, ప్రైస్ తక్కువగా ఉందనుకోండి, డిమాండ్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. సప్లై కూడా ఎక్కువ చేయాలి. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి ఎక్కువ డాలర్ని పే చేయాలి. అంటే డాలర్ అవుట్ఫ్లో జరుగుతుంది. డాలర్ ఎక్కువగా వెళ్ళిపోయింది అనుకోండి బయటికి, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి తగ్గిపోతాయి అనమాట. ఎసెన్షియల్ అయినటువంటి క్రూడ్ ఆయిల్ మీద మనం స్పెండ్ చేయడానికి, ఇంపోర్ట్ కవర్ని మనం బేర్ చేయడానికి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఫ్యూచర్లో డ్రాప్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు సఫిషియెంట్గా ఉన్నాయండి. అరౌండ్ $700 బిలియన్ మనకి అరౌండ్, అటు కొంచెం ఎక్కువ కొంచెం తక్కువగా $700 బిలియన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి, విదేశీ మార్క ద్రవ్యపు నిల్వలు. ఇవి ఇంకా కంప్లీట్గా డిప్లీట్ అవ్వకుండా ఫర్దర్గా మనం ఇప్పుడే స్టెప్స్ తీసుకుంటున్నట్టు అనమాట. ఇప్పుడు మనం ఏం చేసాం, ఇక్కడ ఇంపోర్ట్ డ్యూటీని పెంచి ఆ గోల్డ్ మెటల్ యొక్క ప్రైస్ని ఇంక్రీజ్ చేసాం. ప్రైస్ని ఇంక్రీజ్ చేసినప్పుడు డిమాండ్ ఏమవుతుంది, కొంచెం తగ్గొచ్చు. డిమాండ్ తగ్గితే సప్లై కూడా తగ్గించుకోవచ్చు. సప్లై తగ్గింది అంటే మనం ఇంపోర్ట్ కూడా తగ్గించుకోవచ్చు. ఇంపోర్ట్స్ తగ్గినాయి అంటే దిగుమతులు ఆటోమేటిక్గా మనం చెల్లించేటువంటి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ డాలర్ ఫామ్లో చెల్లిస్తాం కదా, అది కూడా తగ్గుతుంది. అంటే ఇక్కడ మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, విదేశీ మారక ద్రవ్యపు నిల్వలు పెరుగుతాయి. సింపుల్గా విదేశీ మారక ద్రవ్యపు నిల్వలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజ్ చేస్తూ ఉంటుందండి. అదర్ కంట్రీస్ నుంచి మనం ఏం ఇంపోర్ట్ చేసుకున్నా మనం ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ద్వారా నుంచి తీసే డాలర్ని పే చేస్తాం అనమాట. దీనివల్ల ఏమవుతుంది, డాలర్ కనుక మనం ఇంపోర్ట్ డ్యూటీని ఇంక్రీజ్ చేయడం వల్ల గోల్డ్ మీద పెట్టే ఖర్చు తగ్గిందనుకోండి, డాలర్ అవుట్ఫ్లో తగ్గుతుంది. డాలర్కి డిమాండ్ తగ్గిందనుకోండి, రూపీ అనేది స్టేబుల్గా ఉంటుంది. అప్పుడు రూపీ కూడా ప్రొటెక్షన్ చేసినట్టు అవుతుంది అనమాట. దాంతోపాటు మనం కరెంట్ అకౌంట్ డెఫిసిట్, కరెంటు ఖాతా లోటు, అంటే ఇంపోర్ట్స్ గ్రేటర్ దాన్ ఎక్స్పోర్ట్స్ అయినప్పుడు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ వస్తుంది మనకి. అలాని ఇప్పుడు ఇంపోర్ట్స్ తగ్గించుకుంటే ఆటోమేటిక్గా ఇంపోర్ట్ పే చేసే బిల్లు తగ్గుతుంది కాబట్టి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది అనమాట. కాకపోతే దీనివల్ల కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. స్మగ్లింగ్ గోల్డ్ ఇంక్రీజ్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే భారతీయులు గోల్డ్ మీద ఎక్కువగా ప్రేమ చూపిస్తారు కాబట్టి, ట్రెడిషనల్గా వస్తుంది కాబట్టి, అకేషన్స్ కొంటూ ఉంటారు కాబట్టి, మ్యారేజ్ సీజన్ కాబట్టి స్మగ్లింగ్ చేసి గోల్డ్ని బ్లాక్ మార్కెట్లో అమ్మడానికి కూడా అవకాశం ఉంది దీనివల్ల. తర్వాత ఇండస్ట్రీ సఫర్ అవుతుంది. ఆర్నమెంట్స్ తయారు చేసే వాళ్ళు, ఇది చాలా పెద్ద రంగం, గోల్డ్ మీద డిపెండ్ అయ్యి చాలా మంది పనిచేస్తూ ఉంటారు. ఆ ఇండస్ట్రీ మీద కొంచెం ఎఫెక్ట్ పట్టడానికి అవకాశం ఉంది. ఏది అనుకున్నట్టు జరిగితే. ఒకవేళ మాక్సిమం మీరు ఇన్ని చేసినా కానీ డిమాండ్ గోల్డ్కి ఒక్కోసారి తగ్గదు. ఎందుకంటే ఉన్న ట్రెడిషన్స్ ప్రకారం మ్యారేజెస్ వస్తున్నాయి, వీటి వల్ల ఎక్కువ పర్చేజ్ చేస్తారు. ఎంత ప్రైస్ ఉన్నా కానీ గోల్డ్ని పర్చేజ్ చేయడం ఇండియా వాళ్ళకి అలవాటు. సో అది కనుక జరిగితే ఇదంతా చేసిందంతా కూడా వృధా అవుతుంది. కానీ మాక్సిమం ఎకనామిక్స్లో మనం చెప్పాలి అంటే ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది గోల్డ్ మీద ఎందుకు ఇంపోర్ట్ డ్యూటీని లెవీ చేశారు అనే దానికి పూర్తి ఎక్స్ప్లెనేషన్. మనం ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని కాపాడుకోవాలి, రూపీ దిగజారిపోకుండా చూసుకోవాలి, డాలర్తో పోల్చినప్పుడు కరెంట్ అకౌంట్ డెఫిసిట్, కరెంట్ ఖాతా లోటును కూడా మనం సరి చేసుకున్నట్టు అవుతుందన్నమాట. సో ఇది మొత్తానికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గోల్డ్ని ఒక 1 year వరకు తక్కువగా పర్చేజ్ చేస్తే మంచిది అని చెప్పడానికి కూడా కారణం.